కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా 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 అమ్మ ఎక్కడికి వెళ్ళావు? అక్క అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అదే తెలియట్లేదు. మనం వెళ్ళాక అమ్మకి మెలకు వచ్చుంటుంది. మనల్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయిందేమో. పద, అమ్మ ఎక్కడుందో వెతుకుదాం. అక్క అమ్మా 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 ఆంటీ, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మీకేమన్నా తెలుసా? తెలీదమ్మా. తమ్ముడు, అమ్మ ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వెళ్ళుంటుంది. మనం కూడా అమ్మ కోసం వెళ్దాం, పద రా. ఆది, నిత్య, ఆది, నిత్య, ఆది, నిత్య, ఆది, నిత్య, నిత్య, ఆది, నిత్య, నిత్య, ఆది, ఆది, నిత్య, అమ్మా 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 నిత్య, ఆది, ఆది, వదిలే పిల్లలు. అమ్మా అమ్మా, ఆది, నిత్య. నిత్య, ఆది, అమ్మా అమ్మా, నిత్య, ఆది. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా. ఎక్కడికి వెళ్ళారా? మీరు కనిపించకపోయేసరికి నా ప్రాణాలు పోయినట్టయింది. మేం నీకోసమే వెతకడానికి వెళ్తున్నామమ్మా. ఎలాగైతేనే భగవంతుడు మళ్ళీ మీరు నాకు దక్కేలా చేశాడు. నాకే సంతోషం చాలు. ఆ రోజు రాత్రి మిమ్మల్ని బస్టాండ్ దగ్గర చూశానమ్మా. మీ బాబు రోడ్డు మీద పడిపోయిన పండు తీసుకోవడానికి వెళ్తుంటే ఈ లోపల ఒక లారీ వచ్చి గుద్దేపోయింది. అది చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఎంత లేపినా లేవలేదు. ఆ సమయంలో సాయం చేయడానికి అక్కడ ఎవరూ లేరు. ఏం చేయాలో అర్థం కాక నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో పడుకోబెట్టి పిల్లల్ని ఇక్కడే ఉంచి నేను కూలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అప్పుడు వెళ్ళిన దాన్ని. ఇదిగో ఇప్పుడు వస్తున్నాను. నేను వచ్చేసరికి నువ్వు రోడ్డు మీద కనిపించావు. నువ్వు ఆపద సమయంలో చాలా సాయం చేసావమ్మా. మా వదిన్ని పిల్లల్ని కాపాడి వాళ్ళని మీ ఇంట్లో ఉండనిచ్చావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను తల్లి. అమ్మా, నిన్నెంత లేపినా నువ్వు లేవలేదు. నీకేమో ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది. మాకేం చేయాలో తెలియలేదు. తమ్ముడేమో ఆకలి ఆకలి అంటున్నాడు. నీకు మందులు కొందామని నేను తమ్ముడు కలిసి బయటికి వెళ్ళాం. గుడికి వెళ్ళి మొక్కుకుంటే నీకు నయం అవుతుందని ఒక ఆంటీ చెప్తే మేమిద్దరం గుడికి వెళ్ళాం. అక్కడ ప్రసాదాలు పెడితే అక్కడే ప్రసాదం తిన్నాం. మరి గుళ్ళో ఏం జరిగింది నాన్న? అదే అమ్మా, గుళ్ళో పంతులు గారు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ అమ్మకి నయం అవుతుందని చెప్పారు. అలాగే మేమిద్దరం ప్రదక్షిణాలు చేశాం. నీకు నిజంగానే మెలకు వచ్చిందమ్మా. నీ బిడ్డలిద్దరూ బంగారాలు తల్లి. అమ్మ కోసం ఎంత చిన్న వయసులో ఎంత కష్టపడుతున్నారో చూడు.
నిజంగా ఎట్లాంటి బిడ్డల్ని కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇదిగోమ్మా, ముక్కు మొహం తెలియకపోయినా జాలితోటి నా ఫ్రెండ్కి షెల్టర్ ఇచ్చి ఇన్ని రోజులు కాపాడావు. మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేము. ఉంచుకోండి. ఇదేంటమ్మా, ఎంత డబ్బు నేనేం చేసుకుంటాను? వద్దమ్మా, మీరే ఉంచుకోండి. లేదా పర్వాలేదమ్మా, తీసుకోండి. ఆపదలో మీరు దేవతల నన్ను కాపాడారు. ఏదో మా తృప్తి కోసం ఇస్తున్నాం, దగ్గర పెట్టుకోండి. ఆ రోజు పిల్లలున్న పరిస్థితి చూసి నా మనసు బాధేసింది. ఏదో నాకు తోచిన సహాయం చేశాను, కానీ ఇలా డబ్బుల కోసం సాయం చేయలేదమ్మా. ఈ డబ్బులు నాకు వద్దమ్మా, మీరే ఉంచుకోండమ్మా. మీరు కోటికే పేద కాని గుణానికి పేద కాదు అని నిరూపించారు. మీ మేలెప్పటికీ మర్చిపోలేము. మేం బయలుదేరుతామమ్మా. మంచిదమ్మా. పిల్లలు పదండి, గురు లగేజ్ తీసుకో. సరే వద్దా. జాగ్రత్త అమ్మా. వస్తామమ్మా. అలాగే అమ్మా. బామ్మ, మేము వెళ్ళొస్తాము. మంచిదమ్మా. వెళ్ళొస్తాం బామ్మ. జాగ్రత్తగా పోయిరండమ్మా. అమ్మను ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. అమ్మ దగ్గరే ఉండండి. అమ్మకు చెప్పకుండా ఎక్కడికి పోవద్దు. అలాగే బామ్మ. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. రండి, వస్తాం. మేడం, మీ మంత్రి చనిపోయింది చూసారా? మేడం, మేడం, ఏమైంది మేడం? ఏదో ఆలోచిస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఓడిపోతున్నారు తెలుసా? చెక్. మేడం, చెక్మేటా? ఇప్పుడు అర్థమైందా? నన్ను ఓడించడం అంత ఈజీ కాదు. నేను గెలవడానికి ఒక్క స్టెప్ చాలు. మీ తెలివితేటల గురించి నాకు తెలీదా మేడం? ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు అనుగుణంగా మార్చుకుంటారు. అవును మేడం, ఇంతకీ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నారు? ఆ మేఘన గురించే. అది న్యాచురల్గానే తన గురించి ఆలోచిస్తుంటారు. అది కాకుండా ఇంకేం ఆలోచిస్తున్నారు అని. మేఘనకి ఇప్పుడు మెలకువ వచ్చింది అంటే తప్పకుండా రేపు గాని ఎల్లుండి గాని ఆఫీస్కి వచ్చేస్తుంది. ఈ లోపల ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాలి. ఏం జరగాలి మేడం? ఆ మేఘన అత్త మామలు నందు ఇంటికి రావాలి. దానికి దీనికి సంబంధం ఏంటి మేడం? రేపు మేఘన ఆఫీస్కి వస్తే నందుకి మేఘనకి మధ్య ఎలాంటి వార్ పెట్టాలి, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు సృష్టించాలి, వీటన్నిటికీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టాను. కానీ అంతకంటే ముందుగా బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉండాలి. ఆ ఇష్యూని క్రియేట్ చేయగలిగేది ఓన్లీ మేఘన అత్తమామలే. వాళ్ళు వస్తే కానీ అసలు కథ మొదలవ్వదు. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏంటండి, పిల్లలు ఇంటికి రాగానే మేఘన ఫోన్ చేయిస్తానంది. ఇంతవరకు ఫోన్ చేయించలేదేమిటండి? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఇందిరా. ఈ పాటికి ఫోన్ చేయాల్సిన మనిషి ఎందుకు ఫోన్ చేయలేదు?
పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళారు కదా, మరి వాళ్ళు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకొని ఫోన్ చేయిస్తాను అంది. ఒకవేళ మర్చిపోయిందంటావా? అలా ఎప్పుడైనా చేసిందండి. ఒకవేళ తను ఫోన్ చేయకపోయినా పిల్లలైనా వాళ్ళంతట వాళ్లే ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పటికే వాళ్లతో మాట్లాడి దగ్గర వారం పైనే అవుతోందండి. నాకెందుకో అనుమానంగా ఉందండి. మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పదండి. నాకు వెళ్ళాలనే ఉంది ఇందిరా, కానీ ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? పోయినసారి మనం అక్కడికి వెళ్ళినప్పుడే మన వల్ల అక్కడ పెద్ద సమస్యలు ఏర్పడ్డాయి, పెద్ద గొడవలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళటం అవసరమా అని ఆలోచిస్తున్నాను. మేఘన మాటల్లో కూడా ఏదో కంగారు కనిపిస్తుంది. బహుశా అక్కడేమైనా గొడవలు జరిగాయేమో. ఏమన్నా జరిగితే మేఘన మనకి చెప్పాలి కదండి. ఇలా మేఘన మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే మధ్యలో పిల్లలు ఇబ్బంది పడిపోతారు కదా. ఏమైనా సరే మనం వెళదాం పదండి. కొంచెం ఓపిక పడదాం ఇందిరా, మనం తొందరపడొద్దు. హలో, సత్యమూర్తి గారేనా? అవును, మీరెవరు? నేనెవరైతే ఏంటండి, మీరు వెంటనే నందుకి ఫోన్ చేసి మేఘన పిల్లలు ఏమయ్యారు, ఇంట్లో ఉన్నారా లేదా అని ఒక్కసారి అడగండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేఘన పిల్లల గురించి నందును అడగాల? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు విడపరిచి చెప్పాల్సిన అవసరం లేదు. బాగా అనుభవం ఉన్నవాళ్లు ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. మీరు ఒక్కసారి నందుకి పిల్లలతోటి మేఘనతో మాట్లాడించమని చెప్పండి. వివరాలన్నీ మీకే తెలుస్తాయి. హలో హలో, ఏం జరుగుతుందండి? అసలు ఏం మాట్లాడుతోంది? బార్బీ, లక్ష్మీ బాంబుకి నిప్పు పెట్టి వదిలేశాను. ఇంకాసేపట్లో పేలబోతోంది చూడు. రెడీ, భోజనం రెడీ. పిల్లలు వచ్చేయాలి, అందరూ వచ్చేయాలి. ఆది, నిత్య వచ్చేయాలి. రా కూర్చో, త్వరగా కూర్చోవాలి. మీకోసం వేడివేడిగా పాలకూర పప్పు, సాంబారు, ములక్క టమాటా అన్నీ రెడీ చేశాను. వదినా, మీరు కూడా కూర్చోండి. ఈరోజు వంట అదిరిపోతుంది. కొంపదీసి నువ్వు చేసావా ఏంటి? మరి ఒక్కసారి మన చేతి వంట రుచి చూస్తే జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేరు తెలుసా, అంత బాగా వండుతాను. కావండి బాసుని అడుగు. నీ వంట ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను గురు, అప్పటి నుంచి బాగా గుర్తు, అందుకే అడుగుతున్నాం. ఇప్పుడు ఈ వంట చేసింది నువ్వేనా? అంటే ఏంటి? అంటే నేను బాగా వండినా? చూడదునా పిల్లల్ని ఎలా ఎగతాలు చేస్తున్నారో. పిల్లలు, మీరేం భయపడకండి. ఈ రోజు వంట నేనే చేశాను. గురు కేవలం కూరగాయలు తరిగిచ్చాడంతే, తను వంట చేయలేదు. అమ్మయ్యా, అయితే ఇప్పుడు కడుపు నిండా తినచ్చు. తమ్ముడు తినరా. నేనే వంట చేస్తా చెప్తే ఏమవుతుందంట? అనవసరంగా పిల్లల ముందు నా పరువు తీశారు. పాపం ఆకలితో ఉన్నారు గురు. మళ్ళీ నువ్వు వంట చేసావని అబద్ధం చెప్పావనుకో, వాళ్ళు కడుపు నిండా తినరు. పిల్లలు, మీరు తినండి. మేఘనా, కూర్చో. నేను తర్వాత తింటాను. అదేం కుదరదు, కూర్చో.
ఎంత ఆకలితో ఉన్నారు. ఈ 4 రోజుల నుంచి భోజనం కూడా చేయలేక ఎంత కష్టపడ్డారో పిల్లలు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అబ్బే అదేం లేదమ్మా, మీరు భోంచేయండి. అమ్మా, నువ్వేం బాధపడకు. మేము ఈ 4 రోజులు గుళ్ళోకి వెళ్ళి కడుపు నిండా తిన్నాం తెలుసా? చిన్నపిల్లవనుకున్నాను. మనిషిని చూడగానే మనసులో ఏముందో పట్టేస్తుంది. ఎంత ఎదిగిపోయావు నిత్య. అవునమ్మా, గుళ్ళో మాకు ఇంత ప్రసాదం పెట్టారు. అవునా? ఆంటీ, మీరు వంట చాలా బాగా చేశారు. బాగా టేస్టీగా ఉన్నాయి, అందుకే ఎక్కువ తినాలనిపిస్తుంది. అమ్మా, నువ్వు తినడం లేదేంటి? నువ్వు తిను. మీరు తినండి అమ్మా, నేను తర్వాత తింటాను. అదేం కుదరదు, ఆగు, మేము తినిపిస్తాం. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఏంటి మేఘనా, ఏం చూస్తున్నావు? చూసావా నవ్య, పాపం పిల్లలు ఎంత కష్టపడ్డారో, వాళ్ళెంత ఆకలిగా ఉన్నారో చూడు. నేను 4 రోజులు కళ్ళు తెరవకపోయేసరికి వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. నేనెక్కడ బాధపడతానోనని నిత్య ఎంత కవర్ చేసిందో చూసావా? నిజంగా నీ పిల్లలు బంగారం మేఘనా. నువ్వు పిల్లల్ని చాలా బాగా పెంచావు. ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని బయటికి చెప్పుకోకుండా మనసులోనే దాచుకున్నారంటేనే నీ పెంపకం ఎంత గొప్పదో చూడు. నీకీ పిల్లలున్నారుగా, అది చాలు. ఎప్పటికైనా నీ కష్టాన్ని తీర్చేది ఈ పిల్లలే. వదినా, నీకు తోడుగా పిల్లలే కాదు, నేను కూడా ఉన్నాను. ఇక నుంచి నేను కూడా ఇక్కడే ఉండబోతున్నాను. అదేంటి గురు, నువ్విక్కడ ఉండిపోవడం ఏంటి? నేను ఆ ఇల్లు వదిలి వచ్చేసాను. ఏంటి గురు నువ్వు చేసిన పని? నువ్వు కూడా నందును వదిలేస్తే నందు ఏమైపోతాడు? తను ఒంటరైపోడు. నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరు. ఏంటి వదినా, నేను నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఇప్పుడు కూడా బాస్ గురించి ఆలోచిస్తున్నావు. చూడదినా, వెళ్తే నువ్వు, నేను, పిల్లలు అందరం కలిసి ఆ ఇంటికి వెళ్దాం. లేదంటే నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను. ఆ ఇంటికి వెళ్ళడం మాత్రం జరగదు. ఏంటి గురు నీ మొండితనం? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా లేకపోతే నందుని చూసుకునేదెవరు? వదినా, ఇప్పుడు బాస్కి నేనే కాదు, ప్రపంచంలో ఎవరు చెప్పినా ఎవరి మాట వినేలా లేడు. తన ధోరణి తనదే. ఎంతసేపు తాగుతూ అదే మైకంలో ఉంటున్నాడు. గురు, ఆ అలవాటు మానిపించడానికైనా నువ్వు అక్కడ ఉండాల్సిందే. నువ్వు అనవసరంగా నందుని వదిలేసి వచ్చావు. నేను, పిల్లలు ఎలాగైనా బ్రతికేస్తాం. పాపం, అక్కడ తన మనసులో మాట చెప్పుకోవడానికైనా నందుకి ఎవరున్నారు చెప్పు? బామ్మగారితోటి, అత్తయ్య గారితోటి తను సరిగా మాట్లాడలేడు. కనీసం నువ్వుంటే ఏదో ఒక సందర్భంలో తన మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళగక్కేవాడు కదా. లేదు దినా, బాస్ పరిస్థితి అలా లేదు. నాతో కూడా తనేం మాట్లాడట్లేదు. తను చేసిన తప్పు అన్న విషయం ఎక్కడో ఆయన మనసులో ఉంది. అది బయటపడకుండా ఉండడానికి తాగుతున్నాడు. ఎవరు చెప్పినా ఇప్పుడు వినడు. బాస్ తాగడం అనిపించాలంటే నువ్వు రావాల్సిందే. నువ్వు రావాలంటే నీ మీద పడిన అపనిందలు తొలగిపోవాలి. దానికి నేనేమన్నా సహాయం చేయగలనేమోనని ఇక్కడికి వచ్చేసాను వదినా.
మేఘనా, గురువు చెప్పింది కూడా నిజమే. నువ్వు ఎలాగైనా సరే నీ మీద పడ్డ అపనిందను తొలగించుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి కదా. నిజమే నవ్య, నేనేదో ఒకటి చేయాలి. ఇప్పుడే తేరుకున్నాను కదా, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను. నందుకి ఎలాగైనా సరే నేనే తప్పు చేయలేదని నా వెనకాల ఎవరున్నారో తెలుసుకొని ఆధారాలతో సహా అతని ముందు నిరూపిస్తాను. నిజం తెలిసిన తర్వాత నందు ఖచ్చితంగా తాగడం మానేస్తాడు. నిజం తెలిసిన తర్వాత బాస్ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడేమో కదా వదినా. ఏమో, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అమ్మా, ఎక్కడికమ్మా? నువ్వు రారా. అమ్మా, ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నువ్వు తాగడానికి వీల్లేదు. నా కోసం, ఈ అమ్మ కోసం నువ్వు తాగుడు మానేయాలి. నాకు మాత్రం తాగడం సరదా అనుకుంటున్నావమ్మా? ఆ మేఘన చేసిన ద్రోహం మర్చిపోలేకపోతున్నాను. అది మర్చిపోవాలంటే నాకు నిద్ర రావాలి, అందుకే తాగుతున్నాను. ఒరేయ్, మనుషుల్ని మర్చిపోవాలి, వాళ్ళు చేసిన పనుల్ని మర్చిపోవాలి అంటే తాగాల్సిన అవసరం లేదు. దానికి మరో మార్గం కూడా ఉంది. నువ్వు అను, ఆ మార్గం ఏమిటో చెప్తాను. అదంతా ఏం వద్దు నందు, ముందు నువ్వు టిఫిన్ చేద్దు గణపదా. రా నందు, మేఘనా పిల్లలు ఏరి? వాళ్ళింట్లో లేరు. ఇంట్లో లేరు అంటే ఎక్కడికి వెళ్ళారండి? మేఘనా మీ మనవళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు.